వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ ఏర్పడే క్రమంలో మాత్రమే ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది, కానీ నాకు తెలిసి ఆ తర్వాత ఎక్కడ జరగలేదు కదా సార్. ఇట్స్ కంప్లీట్లీ ఏ రూమర్. కానీ ఎందుకు లోకేష్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది? అంటే క్లారిటీ అడిగినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది కదా, అదేమి క్లారిటీ ఇవ్వడం నేరా మనకి కాదు. కానీ అసలు ఈ వదంతి మనకే తెలియదు, ఎక్కడ పత్రికల్లో నేనైతే చదవలేదు. ఐ మేట్ మిస్డ్. మీరు చదివితే నన్ను ఎడ్యుకేట్ చేయండి. లేదు సార్, కంప్లీట్ గా ఎక్కడ టీవీలో కానీ ఈవెన్ నేషనల్ మీడియాలో ఎక్కడా లేదు. ఎందుకంటే నేను ఐ ఫాలో నేషనల్ మీడియా ఇంటెన్స్లీ. అంటే దాదాపు భారతదేశంలో ఉన్న టాప్ న్యూస్ పేపర్స్, టాప్ టీవీ ఛానల్స్, టాప్ వెబ్సైట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతాను. ఒక్కోసారి మనం ఏదైనా మిస్ కావచ్చు. మరి నేనైతే ఎక్కడ వినలేదు, చూడలేదు, చదవలేదు. మరి ఈ రూమర్ ఏంటంటే మాజీ ఉపరాష్ట్రపతి అంటే ఇంకెవరు వెంకయ్య నాయుడు అనుమానం లేదు, సౌత్ బాంబే నుంచి వార్త వచ్చింది అన్నాడు అతను. ఎక్స్ప్రెస్ అడ్డాలో అడిగిన యాంకర్. సౌత్ బాంబేలో ఎవరుంటారు? ముఖేష్ అంబానీలే ఉంటారు. సో ఆయన ఎవరో మనకు తెలియదు. ఒక కార్పొరేట్ లీడర్ తోని ఒక మాజీ ఉపరాష్ట్రపతితోని కలిశారు అన్నది వదంతి అని. అది కూడా ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకోవడం అనే అంశం పైన. సో అది మనం ఎక్కడా వినలేదు కనుక అది మరి రూమర్ అని లొకేషన్ ఆ రూమర్ కూడా మనకు తెలియదు. మరి ఆ రూమర్ ఎందుకు వచ్చిందో, ఎట్లా వచ్చిందో తెలియదు. ఇక్కడ దాకా ఎందుకు రాలేదో అది మరి బాంబే సర్కిల్ కే పరిమితమైందా, బాంబే ఢిల్లీ సర్కిల్ కు? మన తెలుగు మీడియాలో నేషనల్ మీడియా రాకపోయినా లోకేష్ దాకా రావచ్చు అని రియాక్ట్ కావచ్చు. కానీ ఇందులో క్లెయిమ్ చేసిన అంశంలో ఎందుకు మీరు అన్నట్లు ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి మా నిజాయితీని నిరూపించుకోవాల్సి వస్తుందని మీరు అన్నట్లు ఈ చర్చ కూడా 2024 తర్వాత రాలే. అసలు ఎన్డీఏకు టీడీపీ గుడ్ బై చెప్తుంది అని ఎవరు కూడా ఊహాగానాలు చేయలేదు, ఎక్కడా ఊహాగానాలు చేయలేదు. ఎందుకంటే టీడీపీ చాలా జాగ్రత్త పడుతోందనే అన్నారు. ఇంకా అందువల్ల లాస్ట్ 2019 ముందు విత్డ్రా చేసుకున్న ఆ చరిత్ర ఉంది గనక చాలా జాగ్రత్త పడుతోంది. చాలా సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు బీజేపీ నేతల కంటే ఎక్కువగా మోదీని ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ లాయాలిటీని ఇంకా ఎక్కువ ప్రదర్శిస్తున్నారనే విమర్శ ఉంది తప్ప వెళ్ళిపోతారు ఎన్డీఏ నుంచి అది ఎక్కడా లేదు. వెళ్ళిపోయటానికి అవసరమైన రాజకీయ పరిస్థితులు కూడా లేవు. అందుకే నుంచి వెళ్తారని ఎలా అంటాం? ఇప్పుడు